వ్యర్థాలను అర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తోంది విజయవాడ నగరపాలక సంస్థ. పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను వినూత్న పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. తద్వారా పర్యావరణానికి మేలు చేస్తూనే మెరుగైన రోడ్లు నిర్మించవచ్చని చెబుతున్నారు. విజయవాడ అధికారులు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో అమల్లో ఉన్న ఈ పరిజ్ఞానాన్ని తొలిసారి రాష్ట్రంలో ఉపయోగించారు. నగరంలో రోజు 450 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే అందులో 30% మేర ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. ఇప్పటిదాకా వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించేవారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 600 మీటర్ల పొడవైన రోడ్డును ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించారు. కొత్తగా వేసిన రోడ్లలో 92% తారు, 8% ప్లాస్టిక్ ను వినియోగించారు. ప్లాస్టిక్ ఉచితమే అయినందున 8% మేర ఖర్చు తగ్గింది. ఈ విధానంలో ముందుగా ప్లాస్టిక్ ను శుద్ధి చేసి తర్వాత ముక్కలుగా కత్తిరిస్తారు. కంకర, తారు మిశ్రమంగా చేసే సమయంలోనే ప్లాస్టిక్ ముక్కలను సైతం కలుపుతారు. మిశ్రమంగా మార్చేటప్పుడు ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి కంకరకు అంటుకుంటుంది. ఆ మిశ్రమాన్ని రోడ్లపై వేస్తూ ప్లాస్టిక్ ను సద్వినియోగం చేసుకున్నట్లవుతోంది. వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ ను డంపింగ్ యార్డులకు తరలిస్తే ఎక్కువ స్థలం అవసరమవుతుంది. అలాగే ప్లాస్టిక్ భూమిలో కలవక పర్యావరణానికి హాని జరుగుతోంది. ప్లాస్టిక్ వాడకం ద్వారా నిర్మించిన రోడ్లు ఎక్కువ కాలం మన్నుతాయని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. రోడ్డును పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని అభినందించారు. మొత్తం కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఒక భాగంగా ప్లాస్టిక్ రోడ్ అనేది మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన విజయవాడలో వేయడం జరిగింది. వినూత్నమైన కార్యక్రమం కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక 12 ప్లేస్లో మాత్రం ఒక 6 లక్షల ఖర్చుతో చేస్తూ ఉన్నాము. బాగా వస్తున్నప్పుడు ఇంకా కూడా పెద్ద లెవెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్లాస్టిక్ని 8% వాడుకోవచ్చు, తార్ని 92% వాడుకొని దీన్ని మనం చేసుకొని బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మామూలుగా రోడ్డు వేస్తే ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల దాకా అది ఒక లైఫ్ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ని మనము చేర్చుకోవడం వల్ల ఆ ఒక లైఫ్ అనేది ఒక 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల దాకా డబుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు అనేది ప్లాస్టిక్ ఉండడం వల్ల లోపల వెళ్ళదు కాబట్టి దానివల్ల రోడ్డు అనేది త్వరగా డ్యామేజ్ అవ్వదని ఒక ఉద్దేశం. ఎంత మంచి తారు రోడ్లైనా నీరు ఒక పూట నిల్వ ఉంటే అక్కడ బొక్కపడే అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కలిపిన రోడ్డు 8 సంవత్సరాలు మన్నుద్ది. అది స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి దానికి అభినందనలు తెలియజేశారు. సో ఇలాంటి కాన్సెప్ట్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి చోట కూడా వచ్చే విధంగా చూడాలి. క్రమంగా ప్లాస్టిక్ శాతాన్ని పెంచాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా నగరంలో పోగయ్యే చెత్తను రోడ్ల నిర్మాణంలో పూర్తి స్థాయిలో వినియోగించవచ్చని అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి పెను ప్రమాదంగా మారినటువంటి ప్లాస్టిక్ భూతానికి చరమగీతం పడే క్రమంలో అందుబాటులో వచ్చినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణం. విజయవాడ నగరపాలక సంస్థ సైతం ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ఈ రోడ్లు వేస్తున్నటువంటి అధికారులు త్వరలో భారీ స్థాయిలో ఈ రోడ్లు వేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎలా అమలవుతుందో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కూడా మంచి ర్యాంకు సాధించేందుకు ఈ రోడ్ల నిర్మాణం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.